నమస్తే, నా పేరు సురేష్. మనము ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్స్పోలో ఉన్నాము. ఇక్కడ ఎలక్ట్రికల్ కార్లు, బైకులు ఇక్కడ ఈ ఎక్స్పోలో పెట్టడం జరిగింది. ఇంకా మనం ఇక్కడ లోపల వెహికల్కి ఛార్జింగ్ పెట్టే కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. మనము ఇంకా మొత్తం ఈ ఎక్స్పోలో వీడియోలో చూద్దాము. ఈరోజు మనం ఎంజీ ఎలక్ట్రికల్ బళ్ళ దగ్గర ఉన్నాం. ఈ ఎంజీ ఎలక్ట్రిక్ గురించి, ఈ కార్ స్పెసిఫికేషన్స్ గురించి కొంత డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో, ఎంజీ ఎలక్ట్రిక్ కార్ మోడల్ కదా. సో దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి టోటల్ మీ దగ్గర? సో దీనిలో మనకి 2 వేరియంట్స్ వస్తాయి. బేసిక్గా ఒకటి వచ్చేసి ఎక్సైట్ అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసి ఎక్స్క్లూజివ్. సో 2 వేరియంట్స్ ఉంటాయి మనకి. అందులో బేసిక్ వచ్చేసి మనకి 22,30,000 ఆన్ రోడ్ పడుతుంది. అండ్ టాప్ అండ్ వేరియంట్ ఎక్స్క్లూజివ్ వచ్చేసి 26,13,000 రూపీస్ పడుతుంది. సో మనకి 2 వేరియంట్స్లో కనుక చూసుకుంటే కనుక మొత్తం ఎంటైర్లీ పర్ఫార్మెన్స్, సేఫ్టీ కూడా ఎంటైర్లీ సేమ్ ఉంటుంది. ఓన్లీ కంఫర్ట్, కన్వీనియన్స్ ఫీచర్స్, ఇలాంటి కాస్మెటిక్ ఫీచర్స్ మాత్రం చేంజ్ ఉంటాయి అనమాట. బేసిక్గా మనకు టాప్ ఎండ్లో చూసుకుంటే కనుక పానోరామిక్ సన్ రూఫ్ కానీ, లేకపోతే లెదర్ సీట్స్ కానీ, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కానీ, ఇట్లాంటి కాస్మెటిక్ కన్వీనియంట్ ఫీచర్స్ అన్నీ కూడా చేంజ్ అవుతుంటాయి. సో ప్రాక్టికల్గా మనకి ఒక ఫుల్ ఛార్జ్లో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ నుండి మనకి 300 నుండి 350 కిలోమీటర్స్ వస్తుంది. 2 వేరియంట్స్ కూడా, ఎక్సైట్ కానీ ఎక్స్క్లూజివ్ 2 వేరియంట్స్ కూడా ప్రాక్టికల్గా రేంజ్ వచ్చేసి 300 to 350 వస్తుంది ఒక ఫుల్ ఛార్జ్లో. కంపెనీ వాళ్ళు మాత్రం 419 కిలోమీటర్స్ చెప్తున్నారు. బట్ డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్ డ్రైవింగ్ స్టైల్ని చూసుకుంటే కనుక మనకి 300 నుండి 350 వస్తుంది. సో మనకేంటంటే 3 వేస్లో ఛార్జ్ చేసుకోవచ్చు మనము. ఎంజీ నుండి మనకు ఒక ఎగ్జికామ్ వాళ్ళు నుండి సోర్స్ చేసుకున్న ఛార్జర్ ఒకటి ఉంటుంది. అది వాల్ మౌంటెడ్ ఛార్జర్. 8 కిలోవాట్ కెపాసిటీతో మనకి కార్ అనేది ఛార్జ్ చేస్తుంది. సో అది వచ్చేసి ఏంటంటే మనకి 6 నుండి 8 అవర్స్ టైం తీసుకుంటుంది ఒక ఫుల్ ఛార్జ్కి. సో మన బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 44.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ. సో దాన్ని మనం 8 కిలోవాట్ కెపాసిటీలో ఛార్జ్ చేస్తామన్నమాట. అది మనకి 6 నుండి 8 అవర్స్ పడుతుంది. డిపెండింగ్ అపాన్ మనకి రిమైనింగ్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, అంత రిమైనింగ్ చూసుకుంటే కనుక 6 నుండి 8 అవర్స్ పడుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే మేము ఒక పోర్టబుల్ ఛార్జర్ ఇస్తాము. అది ల్యాప్టాప్ ఛార్జర్ లానే ఉంటుంది, కార్తో క్యారీ చేయొచ్చు. సో అదేంటంటే మనకి నార్మల్ ఇంట్లో ఉండే 15 amp సాకెట్స్ ఉంటాయి కదా, వేరు మనం ఏసీస్కి, గీజర్స్కి వాడుతుంటాం. దానిలో ప్లగ్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. అది ఎక్కడైనా కూడా మనకి 15 amp సాకెట్స్ అయితే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అది మన కార్తో క్యారీ చేసి ఓవర్ నైట్ ఛార్జ్ చేసుకోవచ్చు. అది 16 to 18 అవర్స్ పడుతుంది. అండ్ మోర్ ఓవర్ థర్డ్ వే వచ్చేసి ఏంటంటే మనకి అరౌండ్ ద సిటీ ఇంట్లో ఛార్జ్ చేసుకున్నప్పుడు ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది? ఒక ఫుల్ ఛార్జ్కి మన బ్యాటరీ కెపాసిటీ 44.5 కదా. సో 45 యూనిట్స్ అంటే 45 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది. 45 యూనిట్స్ ఇంట్లో అంటే ఆల్మోస్ట్ చాలా ఛార్జ్ పడుతుంది. 45 యూనిట్స్. అదే స్లాబ్ బెనిఫిట్స్ ఇవన్నీ చూసుకున్నా కూడా. బట్ మీకు ఎలక్ట్రిక్ కార్ ఉందని చెప్పేసి మనం టీఎస్ఎస్పీసీ బోర్డ్ ద్వారా కూడా మనకి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఉంది. సో దానికి మీకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక ఫుల్ ఛార్జ్కి 45 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది. సరే మనం ఒక 8 రూపీస్ అనేది అనుకున్నా కూడా, ఒకవేళ కమర్షియల్ తీసుకుంటే కనుక ఒక్కో యూనిట్కి 10 రూపీస్ పడుతుంది. సరే ఒకవేళ 450 రూపీస్ అనుకున్నా కూడా 450 రూపీస్కి మన కార్తో 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. అలా చూసుకుంటే కనుక ఒక్కో కిలోమీటర్కి 1.5 రూపీ పడుతుంది మనకి. ఇదే సెగ్మెంట్లో ఉన్న కార్ మనం ఒక డీజిల్ కార్ తీసుకున్నా కూడా ఒక 15 మైలేజ్ వస్తుంది అనుకున్నాం సిటీలో, విచ్ ఇస్ ఇంకా అదే హై. సో 15 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ మైలేజ్ అయితే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఫర్ అ కార్ ఆఫ్ దిస్ సైజ్, ఇంత పెద్ద కార్కి. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక 15 ఇచ్చింది అనుకున్నా కూడా మనకు ఆ కార్ వచ్చేసి దానికి పర్ కిలోమీటర్ ఛార్జ్ చేసుకుంటే 8 రూపీస్ పడుతుంది. సో ఈ కార్ మీరు ఇంట్లో కనుక ఛార్జ్ చేసుకొని వాడితే 1 or 1.5 రూపీ పర్ కిలోమీటర్ పడుతుంది. సో అక్కడే మనకి ఏంటంటే ప్రతి కిలోమీటర్కి ఒక డీజిల్ కార్ కనుక తీసుకుంటే కనుక ప్రతి కిలోమీటర్కి మనకు అక్కడ 6 రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంది ఫర్ ఎవ్రీ. అలాగే మనకు యాన్యువల్ మెయింటెనెన్స్ చూసుకుంటే కనుక మన బ్యాటరీ సైకిల్స్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 1000 సైకిల్స్ అనమాట. సో ఒక ఛార్జ్కి సపోజ్ మినిమం కన్సిడర్ చేసుకున్నా కూడా 300 అనేది విచ్ ఇస్ బేర్ మినిమం. సో ఆ 300లో కన్సిడర్ చేసుకుంటే కానీ 3 lakhs అనేది మన బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన బ్యాటరీ ఏంటంటే లైక్ 8 years or 1,50,000 కిలోమీటర్స్ వారంటీతోనే వస్తుంది.
ఆల్సో మనకి 5 years ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అనేది ఇండక్షన్ మోటార్ పైన ఉంటుంది. సో దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకా చూసుకుంటే కనుక ఈ కార్కి యాన్యువల్ మెయింటెనెన్స్ చూసుకున్నా కూడా ఎవ్రీ 10,000 kilometers మన మెయింటెనెన్స్ ఏముండదు. సో ఓన్లీ బ్యాటరీ కూలెంట్ అండ్ మోటార్ కూలెంట్ ఉంటుంది. అది మనకు హార్డ్లీ ఎంత మాక్సిమం అనుకున్నా కూడా 2,000 to 3,000 అనేది మాక్సిమం మెయింటెనెన్స్. అదే ఒక కన్వెన్షనల్ కార్, పెట్రోల్ కానీ డీజిల్ కార్ కానీ మనము ఎవ్రీ ఇయర్ 10,000 kilometersకి మనం సర్వీస్ చేయించుకుంటే కనుక అది మినిమం 8,000 to 10,000 అనేది అవుతుంది. సో అక్కడ మనకు స్ట్రైట్ అవే ఒక 6,000 అనేది డిఫరెన్స్ ఉంది. సో ఎలక్ట్రిక్ కార్స్ ఒక సింపుల్గా చెప్పాలంటే దీనికి ఓన్లీ అప్ఫ్రంట్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. సో ఇనీషియల్గా మీరు ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రం మనం అనుకోవచ్చు. సో ఎందుకంటే దీనికి తర్వాత మనకి రన్నింగ్ కాస్ట్ కానీ ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే 1 or 1.5 రూపీ per kilometer పడుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఏం ఉండదు. సో ఓన్లీ ఇనిషియల్ స్టేజెస్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతారు. ఏది కార్ తీసుకునేటప్పుడు అప్ఫ్రంట్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. సో తర్వాత మనకి ఎటువంటి కాస్ట్ అనేది అయితే ఉండదు. అంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి అంటే ఇది యాంగిల్ ఇంక్లినేషన్ ఉంటుంది, అంటే క్లైంబింగ్ రేషియో ఉంటుంది. సో ఎన్ని డిగ్రీస్ వరకు క్లైంబ్ చేయగలుగుతుంది ఇది? సో ఎన్ని డిగ్రీస్ అయినా కానీ మనకి లోడ్ కెపాసిటీ ఎంత? సో మీకు ఇది ఒక చిన్న ఏంటంటే మొత్తం ప్రతి జనాల్లో ఒక మైత్ అనేది ఉంది, లైక్ ఎలక్ట్రిక్ కార్ కదా, లైక్ క్లైమ్ చేయగలుగుతుందా ఎక్కువ దూరం అని. జూబ్లీ హిల్స్ ఇక్కడ మనకి ఏరియాలో అంతా స్లోప్ చాలా ఇంక్లైన్ ఉంటాయి. అవునండి. సో కానీ అలా మీకు చాలా మామూలు కార్సే ట్రబుల్ ఇస్తూ ఉంటాయి ఆ టైంలో, కొంతమందిని దించేసేసి పైకి ఎక్కించాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితి ఏమన్నా దీనికి? అదే అండి. సో ఇప్పుడు జనాలకి ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ కార్స్ అనేవి ఒక కొత్త టెక్నాలజీ మనకి సొసైటీలోకి వచ్చింది, మార్కెట్లోకి వచ్చింది. సో బేసిక్గా ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ కార్స్కి అటువంటి మైత్స్ ఏం అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ కార్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే కనుక సో జనరల్గా కొంచెం టెక్నికల్గా వెళ్తే ఎలా ఉంటుందంటే సో మనకి ఏ కార్కైనా కూడా లైక్ ఒకవేళ మనం కార్ స్టార్ట్ చేసినప్పుడు మూవ్మెంట్ కాకముందు కూడా మనకి ఐడ్లింగ్ స్పీడ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఐడ్లింగ్ స్పీడ్ ఏంటంటే మనకి కార్ ఒక 1,500 RPM ఒకవేళ RPM మీటర్ కనుక చూసుకుంటే ఒక పెట్రోల్ కన్వెన్షనల్ కార్ చూసుకుంటే ఆ 1,000 నుండి 1,500 RPMలో మనకి ఆల్రెడీ లైక్ కార్ మూవ్ అవ్వకుండా మనకి అది అనలాగ్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఆ కార్ పెట్రోల్ కానీ డీజిల్ కార్ కానీ మనం కన్సిడర్ చేస్తే ఆ 1,500 RPM తర్వాత మనకి కార్ని కదిల్చే శక్తి అనేది జనరేట్ చేస్తుంది అనమాట ఆ ఇంజిన్ అనేది. బట్ ఈ ఎలక్ట్రిక్ కార్స్లో ఏంటంటే మనకి దీనిలో అసలు ఇంజిన్ అనేది ఉండదు. సో డైరెక్ట్గా మోటార్ ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ ద 0 RPM కూడా మనకి ఎంటైర్ 353 Nm ఆఫ్ టార్క్, అంటే మొత్తం కార్ డెవలప్ చేసే పవర్ అంతా కూడా రైట్ ఫ్రమ్ ద 0 RPM, అంటే మీకు ఎట్ పాయింట్ ఆఫ్ 0 RPMలో కూడా మనకి ఎంటైర్ టార్క్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో అందుకని ఈ కార్ పర్ఫార్మెన్స్ కూడా మరీ క్విక్గా ఉంటుంది. సో 0 to 100 విత్ ఇన్ 8.5 seconds క్యాచ్ చేస్తుంది. సో అదొక ఇదేంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక చిన్న స్పోర్ట్స్ కార్, అంటే ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ కార్ పర్ఫార్మెన్స్ అనేది మనం మ్యాచ్ చేస్తుంది. సో అందుకని ఎలక్ట్రిక్ కార్స్ పర్ఫార్మెన్స్ మీద మీకు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. లైక్ ఎంత ఇంక్లినేషన్ ఉన్నా, ఎంత డిక్లినేషన్ ఉన్నా, ఎనీ హైట్ ఇంక్లినేషన్ ఉన్నా ఇట్ కెన్ క్లైమ్. అండ్ ఇంకా ఒక కన్వెన్షనల్ కార్ కన్నా చాలా బెటర్గా, చాలా సులువుగా, అంటే చాలా కన్వీనియంట్గా క్లైమ్ చేస్తుంది. సో మీకు ఒక గేర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఈవెన్ మీరు ఆటోమేటిక్ కార్ తీసుకున్నా కూడా వీ కెన్ ఫీల్ దట్ ద గేర్ ఈస్ చేంజ్, అంటే గేర్ చేంజ్ అయ్యేది మనకు ఒక ఆటోమేటిక్ కార్లో తెలుస్తుంది. బట్ ఇన్ అన్ ఈవీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ గేర్ బాక్స్ అనేదే ఉండదు. సో ఓన్లీ ఒకటే గేర్ ఉంటుంది. అది ఎందుకంటే ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ మోషన్ చేంజ్ చేసుకోవడానికి మాత్రం ఒక గేర్ ఉంటుంది. అండ్ చాలా సులువుగా వితౌట్ ఎనీ గేర్ చేంజ్ రేషియోస్, గేర్ చేంజింగ్ అనేది ఏం లేకుండానే మనకి ఎంత ఇంక్లినేషన్ ఉన్నోడో ఇట్ కెన్ క్లైంబ్. స్మూత్గా ఉంటుంది డ్రైవింగ్, చాలా స్మూత్గా ఉంటుంది. సో లోడ్ కెపాసిటీతో అయితే ఏం ప్రాబ్లం లేదా? ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మీరు ఏమైనా హైదరాబాద్లో రోడ్స్లో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఆ రోడ్లో టెస్ట్ చేశారా? చేసాం. అండ్ మోర్ ఓవర్ మీకు ఏంటంటే ఎంజీ షోరూమ్ అనేది మాకు బంజారా హిల్స్లోనే ఉంది. సో మేము ప్రతి కస్టమర్కి మేము టెస్ట్ డ్రైవ్ ఇచ్చేది కూడా అట్లాంటి జూబ్లీ హిల్స్ రోడ్లోనే, బంజారా హిల్స్ రోడ్లోనే ఇస్తుంటాము. సో దానివల్ల చాలా కస్టమర్స్ లోడ్ చేశారు. అండ్ మాకు కస్టమర్స్ వస్తుంటారు 4 to 5 people, లైక్ కైండ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి కార్ అనేది టెస్ట్ డ్రైవ్ చేస్తుంది. సో అప్పుడు మాకు ఆబ్వియస్లీగా మొత్తం కార్ అనేది మొత్తం ఫుల్లీ ప్యాక్డ్ అవుతుంది. విత్ 5 passengers ఆన్ బోర్డ్ విల్ టెస్ట్ డ్రైవ్ ద కార్. సో కస్టమర్స్కి ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఇంతవరకు కూడా, అది రాదు కూడా. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్స్ అని దే ఆర్ సో పవర్ఫుల్. సో నన్ ఆఫ్ ద కన్వెన్షనల్ కార్ కెన్ బీట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కార్ ఎనీ డే. థ్యాంక్ యూ.